కోడిని కోసి రక్తాభిషేకం చేశారని చెప్పి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వైసీపీ కార్యకర్తల మీద కేసు నమోదు. కారణాలు ఏం చెప్పారంటే, రోడ్డు పక్కన కోడి కోసి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి ఆరోపణ అంట. చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనారంట. దీనికోసం బిఎన్ఎస్ 196(1), 35(1)(2) రెడ్ విత్ 35 కేసులు కూడా నమోదు చేశారు వాళ్ళ మీద. నలందుల బాలసుబ్రహ్మణ్య రెడ్డి, అమ్ముగుంట భవను కుమార్ అరెస్ట్ కూడా చేసినారు. అంటే వీళ్ళు వైసీపీ అభిమానులు కావడం వీళ్ళ పాపమా? అంటే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అనే పేరును కూడా ఉచ్చరించడానికి ఉచ్చలు పడతా అన్నట్టుండే ఈ కూటమి వాళ్ళకి. వాడు 11 సీట్లోడు, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే అని కామెంట్ చేసేది మీరే. ఎమ్మెల్యే దగ్గర నుంచి చిన్న చిన్న కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కూడా ఈ రోజు వరకు గత 18 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పేరు తీయలేదు, జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు. జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా, విధ్వంసం అనే మాట పాట లేకుండా ఆయన మీటింగు, ఆయన మాట, ఆయన సంభాషణ, ఆయన వ్యాఖ్యలు పూర్తి కాలేదు. ప్రతి సమావేశంలో కూడా తినేటప్పుడు కూడా కామన్గా మంత్రులతో మాట్లాడుకునేటప్పుడు కూడా జగన్ 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 జగన్. ఎందుకు అంత భయము? 11 సీట్లోడు కదా, మీరు ఎందుకు భయం? నిన్న కూడా మాట్లాడుతూ ఉన్నాడు సంక్రాంతి సెలబ్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గురించి. ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటే, మళ్ళీ వస్తే నేను సెటరేట్ చేస్తూ ఉంటా, నేను సెటరేట్ చేస్తా. ఏం సెటరేట్ చేస్తున్నారని చెప్పరు. అది విధ్వంసం జరిగింది, ఇది విధ్వంసం జరిగింది అంటారు, కానీ ఏంది విధ్వంసం జరిగిందిరా బాబు అంటే మాత్రం చెప్పరు. మెడికల్ కాలేజీలు కట్టిస్తే ఆ మెడికల్ కాలేజీలు వద్దు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది ఏమని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, అదే మంచిది, అది ఆ జగన్మోహన్ రెడ్డి చేసింది మంచిది కాదు అంటారు. ఒక రాజప్రసాదం లాంటి ఒక భవనాలు కట్టిస్తే ఋషికొండలో ఋషులు తపస్సు చేసుకునే చోట భవనాలు కట్టినాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. దాన్ని ఎవరో పెద్ద పెద్ద కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్గా హోటల్ గీయడానికి మరి మీరు సిద్ధపన్నారు. కొన్ని గంటల యోగాకు 350 కోట్లు 400 కోట్లు తగలబెట్టినారు. కళ్ళ ముందర కనిపించే శాశ్వత భవనాలు అది తప్పు, అది చెయ్యకూడదు అంటారు. అదే ఋషులు తపస్సు చేసిన ఋషికొండ మాత్రం మీద ఆల్రెడీ టీడీటీ